ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషి నుంచి ఒక సంచలన ప్రకటన విడుదలైంది. అదేంటంటే కూటమి పాలన మొదలై సంవత్సరం పూర్తయింది, కానీ సినిమా సంఘాల వాళ్ళు ఒక్కరైనా సీఎంని మర్యాదపూర్వకంగా కలిశారా అని ఆ ప్రకటనలో ఉంది. సో సినిమా రంగ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ ఇంత ప్రయత్నిస్తుంటే చివరికి ఆయన సినిమాకే అడ్డంకుల. హరిహర వీరమల్లు జూన్ 12న రాబోతున్నాడు. దానికి సంబంధించే ఈ ప్రకటన కూడా తెలుగు చిత్రసీమలో కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కి థ్యాంక్స్ అని కూడా చెప్తున్నారు ఆ ప్రకటనలో. ఇక సినిమా వాళ్ళతో ప్రభుత్వం తరఫున వ్యక్తిగత చర్చలు ఉండవు, సినిమా సంఘాల ప్రతినిధులే చర్చలకు రావాలి అని స్పష్టం చేశారు. సినిమాల విడుదల వేళ ప్రభుత్వమే ముందుకొచ్చి సాయం చేస్తోంది. చిత్రరంగ అభివృద్ధికి అందరూ కలిసి రావాలని సూచించినా పట్టించుకోరా? గత ప్రభుత్వం వ్యక్తుల్ని చూసి పనిచేసింది, కక్ష సాధింపులకు దిగింది. కానీ కూటమి ప్రభుత్వం అలా కాదు, వ్యక్తుల్ని చూడదు, సినిమా రంగ అభివృద్ధినే చూస్తుంది. అయినా ఇలా చేస్తారా అంటూ ఆ ప్రకటనలో ఉంది. ఇది సంచలన వార్త అని చెప్పొచ్చు. ఒకవైపు ఎగ్జిబిటర్లు అండ్ డిస్ట్రిబ్యూటర్లకు మధ్య విభేదాలు తలెత్తాయి, చర్చలు సాగుతున్నాయి. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అని ముందు అనుకున్నారు, కానీ ఇప్పుడు అది ఒక కొలిక్కి వచ్చింది. సో ఇంకా ప్రకటన రాలేదు, కానీ థియేటర్లు మూతపడవు, సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడవిక ఒక క్లారిటీ పరిష్కారం వచ్చేసింది అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషి నుంచి ఈ సంచలన ప్రకటన రావడం చర్చనీయాంశమవుతుంది. జూన్లో వచ్చే సినిమాల మీద ఇప్పటిదాకా ప్రశ్నార్థకం తలెత్తింది. అందులో హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ ఇప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక ఒక సినిమా రాబోతోందని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. రాజకీయాల్లో ఏపీ డిప్యూటీ సీఎంగా చూస్తున్నారు, కానీ మళ్ళీ కథానాయకుడిగా సినిమా తెర మీద ఎప్పుడెప్పుడు వస్తాడా పవన్ అని చూస్తున్న అభిమానులకు ఈ థియేటర్ల గొడవ కాస్త డిసప్పాయింట్ చేసింది. మరి ఈ టైంలో జూన్ 12కి ఏకంగా డిప్యూటీ సీఎం సినిమానే వస్తుందా రాదా అని చర్చించుకుంటున్న టైంలో మొత్తానికి సమస్య పరిష్కారం అవుతున్నట్టుగానే తెలుస్తుంది. కానీ మరోవైపు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ పేషి నుంచి ఒక సంచలన ప్రకటన వచ్చింది. అది చాలా ఘాటుగా ఉందని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా అక్కడ సినిమాల గురించి మాట్లాడకుండా కూటమి పాలన మొదలై ఏడాది పూర్తయింది, సినిమా సంఘాల వాళ్ళు ఒక్కరైనా సీఎంని మర్యాదపూర్వకంగా కలిశారా అంటూ ఒక ఘాటు ప్రశ్నతో ఈ ప్రకటన స్టార్ట్ అయింది. సినిమా రంగ అభివృద్ధికి ఒకవైపు పవన్ ప్రయత్నిస్తుంటే ఆయన సినిమాకే అడ్డంకులు సృష్టిస్తారా? తెలుగు చిత్రసీమలో కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కి థ్యాంక్స్ అంటూ కూడా అందులో ఉంది. సో చాలా గట్టిగానే రియాక్ట్ అయింది ఏపీ డిప్యూటీ సీఎం పేషి. మరి దీనికి గల కారణాలు ఏంటి, ఏ సందర్భంలో ఇప్పుడు ఈ ప్రకటన రావాల్సి వచ్చింది, దీనిపై ఇప్పుడు అన్ని విషయాలు మనకు తెలుస్తాయి. ఇక సినిమా వాళ్ళతో ప్రభుత్వం తరఫున వ్యక్తిగత చర్చలు లేవని కూడా ఈ ప్రకటనలో ఉంది. అంటే ఇప్పటికే సమస్య ఏదో తీవ్రమైంది, అసలు ఎవరు రావట్లేదు, పట్టించుకోవట్లేదు, మేము ప్రోత్సహిస్తున్నా కానీ అటువైపు నుంచి మద్దతు ఉండట్లేదు అని ఇప్పటికే సో ఒక కోపానికి వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. అందుకే డైరెక్ట్గా రారా అని అడగడంతో పాటు చర్చలు లేవని కూడా క్లియర్గా చెప్పేశారు. సో ఏం జరుగుతుందన్న చర్చ ఇప్పుడు స్టార్ట్ అయింది. సినిమా సంఘాల ప్రతినిధులే చర్చలకు రావాలి. ఇక నుంచి సినిమాల విడుదల వేళ ప్రభుత్వమే ముందుకొచ్చి సాయం చేస్తోంది, కానీ ఈసారి నుంచి అది ఉండదు. అయినా చిత్రరంగ అభివృద్ధికి అందరూ కలిసి రావాలని సూచించినా పట్టించుకోరా? ఎవరు రారా? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూడాలి. ఆ ప్రభుత్వం వ్యక్తుల్ని చూసి పనిచేసింది, కక్ష సాధింపులకు దిగింది. కానీ ఈ ప్రభుత్వం వ్యక్తుల్ని చూడదు, సినిమా రంగ అభివృద్ధినే చూస్తుంది. కానీ సినిమా రంగం నుంచి ఎటువంటి మద్దతు కానీ ఇనిషియేషన్ కానీ ఉండలేదు. ఎందుకు? అందుకే వ్యక్తిగత చర్చలు లేవంటూ ప్రకటించింది డిప్యూటీ సీఎం పేషి. ఇక ఉదయం జనసేన మంత్రి కందుల దుర్గేష్ కూడా దీనికి సంబంధించి మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. సడన్గా ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యే ముందు ఈ రకమైన వాతావరణం ఎందుకు వచ్చింది అనేటువంటిది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. దీనికి సంబంధించి ఎగ్జిబిటర్స్ కూడా వారేం చెప్తున్నారంటే బంద్కి మేమేం సుముఖంగా లేవుండి అనేటువంటి మాట ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చాలామంది ఎగ్జిబిటర్స్ నాకు చెప్పారు. దాంట్లో ఎవరి ప్రమేయమైనా ఉందా దీనికి ఇలా బంద్ చేయించడానికి? మీకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా దాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వంలో అలా కాదు, మేము అందరికీ గౌరవిస్తా ఉన్నాం. పరిశ్రమకు మనం సహకరిస్తున్నప్పుడు ఈ రకమైన వాతావరణం ఎందుకు వస్తుంది, అసలు ఎందుకు ఇది ప్రత్యేకించి ఈ సినిమా అప్పుడే వస్తుందా, లేకపోతే ఏ రకంగా వస్తుందనే దాని మీద సంపూర్ణమైనటువంటి ఒక ఎంక్వైరీ మాత్రం జరగాలనేటువంటిది మాత్రం మా నమ్మకం.